మొదలు పెడదామా? వీడియో చేయడానికి ఎంత రెడీ అయ్యాడు అనుకుంటున్నారా? లేదు, అట్లా అనుకుంటే మీరు పప్పులో కాదేసినట్టే. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను, దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మ్యాటర్ ఏంటంటే, అందరూ అడుగుతున్నారు ఆ ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత, ఏం జరిగింది బ్రో, ఇంటికి వెళ్ళావు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, తర్వాత అసలు నీకు ఇంటర్వ్యూ ఎట్లా పోయింది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో అసలు ఏమైందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ విషయం, ఇంటర్వ్యూ ఎందుకు పోయింది అంటే, మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా బ్రో నీ దగ్గర? లేవు. దాని గురించి చూస్తే నాకు భయం వేసింది మాట్లాడడానికి. నేను అసలు ఆ ప్లేస్లో ఉండను. ముందు పక్కకి వెళ్ళిపోతా, ఫోన్ చూసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవడమో చేస్తాను. అట్లాంటి వాడిని తీసుకెళ్ళి 120 మధ్యలో పడేసి అట్లా 1 by 1 ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అంటే కష్టమే. అది కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. సెకండ్ ఏంటంటే, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అంటే నేను ఏదేదో ప్రిపేర్ అయ్యేళ్ళా, వాడు ఏదో అడిగాడు, నేను ప్రిపేర్ అయిన దాంట్లో వాడు అడిగింది లేదు. స్పాంటేనియస్గా ఎట్లా చెప్పాలో మనకు తెలియదు, అందుకని అది దొబ్బింది. సరే, ఇది తీసి పక్కన పెట్టండి. ఇంట్లో చెప్పావు బ్రో అసలు ఏమైంది మ్యాటర్ అని చెప్పి అడుగుతున్నారు. బిర్యానీ తినేసి సాయంత్రం ఫోన్ చేశా పడుకొని రూమ్లో, ఇట్లాగా ఇంటర్వ్యూ పోయింది, ఫస్ట్ రౌండ్లోనే దుబ్బేమన్నారని చెప్తే, సర్లే పోతే పోయిందిలే ఏముందిలే, ఇంటికి వచ్చేయమన్నారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు కాదు, ఎక్కడి నుండి మొదలైంది కరెక్ట్గా వినండి. ఏమైందంటే, వీకెండ్ టికెట్స్ లేవు. సరే, సచ్చినట్టుగా నేను బుక్ చేసుకున్నా టికెట్స్. 600 పడింది. స్లీపర్ కూడా కాదు బ్రో, అంటే సెమీ స్లీపర్ విండో సీటు, ఏసీ కూడా కాదు. ఓకే, పోతే పోయిందిలే ఏదో ఒకటిలే అనుకున్నా. పీజీలోకేమో తినడానికి కూర్చున్నా, వాడు ఫ్రైడ్ రైస్ పెట్టాడు, బాగాలేదు. సరే అయితే బయటకు వచ్చా, వర్షం పడింది, వెళ్ళి స్టాప్లో నుంచున్నా. అరగంట లేట్ అయింది బస్సు. అరగంట పాటు ఆ బ్యాగ్ పట్టుకొని అలా నుంచొని ఉన్నా. సరే అయిపోయింది. భయ్యా అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళందరికీ సలం భయ్యా. అక్కడ సర్లే ఏదన్నా చిన్న వీడియోలు ఏమైనా తీసుకుందాంలే హైదరాబాద్లో అనుకుంటే, ఫోన్ తీసి వీడియో తీయడానికే నేను 1/2 గంట ఆలోచించుంటా. వాళ్ళు అసలు అంత ఓపెన్గా ఎట్లా వీడియోస్ చేస్తారు బ్రో? మీలాంటి వాళ్ళని చూస్తేనే మాలాంటి ఇంట్రోవర్ట్స్ అందరికి కడుపు మాట. ఇదైతే నిజం. అది తర్వాత బస్సు వచ్చింది, బస్సు ఎక్కి కూర్చున్నా. నా పక్కన బాబాయ్ గడు, వాడికి ఫుల్ జలుబు, దగ్గు, ఇంకా బోల్డ్. అయితే ఇంకా నన్ను నైట్ అంతా నిద్రపోనివ్వాలా, ఏమీ చేయనివ్వాలా. ఓకే, 600 పోతే పోయినాయిలే అనుకొని విండో సీట్ బుక్ చేసుకుంటే, అదేమైంది, విండోగా క్లిప్ లేదు, అంటే విండో ఓపెన్ అవ్వట్లేదు. ఎదటోడిగా చలేస్తుంది, వాడా విండో ఓపెన్ చేయలేదు, నాకా గాలి ఆడట్లేదు. ఇంకా వెళ్ళి అని అడిగా, 3 సార్లు అడిగితే వాడు రాలేదు. 4వ సారి గొడవ వేసుకున్నా, అప్పుడు వచ్చి తీసాడు. సర్లే పుడుకుందాంలే అనుకుంటా, పక్కనేమో ఈయన గురక. సర్లే అని చెప్పి సచ్చేసాడు, ఇంటికి వచ్చా. ఇదోటంటే వెనకాల ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ సోదికి నాకు నిద్ర పట్ల. నైట్ 2:30 వరకు మాట్లాడుకున్నారు బ్రో. అసలు ఏం మాట్లాడుకుంటారంటే మొత్తం సొల్లు తప్ప ఏం ఉండదు అక్కడ. అది అట్లా జరిగింది. ఇంక విజయవాడ వచ్చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా. అది జరిగింది మ్యాటర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏంటి కామెంట్లో చెప్పండి, మాట్లాడుకుందాం.